Hi students, today's topic is molecular orbital theory which is a part of chemical bonding. Okay, మనం molecular orbital theory డెప్త్కి వెళ్ళే ముందు we have to know some concepts like మనం ఎందుకు ఈ థియరీ చదవాలి అండ్ ఈ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దీంట్లో ఉన్న టిపికల్ టర్మ్స్ అంటే లైక్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటి, మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎలా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం తెలుసుకున్న తర్వాత నేను ఇంకా డెప్త్కి వెళ్తాను. సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ అ పార్ట్ 1 ఆఫ్ ఎంఓటీ, రైట్. దెన్ ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీకి ముందు మనం ఏం చదువుకున్నాం, వ్యాలెన్స్ బాండ్ థియరీ, రైట్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది, మనకి జామెట్రీ ఆర్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ స్టెబిలిటీ ఆఫ్ మాలిక్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అంటే డయామాగ్నెటికా పారామాగ్నెటికా, లైక్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ మాలిక్యూల్కి ఎలా వస్తుంది. ఎంఓ థియరీ ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ మాలిక్యూల్స్, magnetic character of molecules and fractional bond order and how bond order can be fractional, right. Then ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటో చూద్దాం స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడు బ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, వెన్ టూ యాటమ్స్లోనే కదా ఆర్బిటాల్స్ ఉంటాయి. సపోజ్ హైడ్రోజన్ తీసుకుంటే దానికి 1s ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, ఇది అటామిక్ ఆర్బిటాల్. యాటమ్స్ కంటైన్స్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇదొక యాటమ్ ఇదొక యాటమ్, మనకి ఏమైంది, రెండు కూడా ఈ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఒక మాలిక్యూల్ ఫామ్ చేసుకుంది కోవలెంట్ బాండ్తో అని చెప్పుకున్నాం. ఓకే, అంతవరకు మనకి తెలుసు. దట్ ఈస్ అబౌట్ అటామిక్ ఆర్బిటాల్. మాలిక్యూల్ ఫామ్ చేసేసి స్టేబుల్ అయిపోతుందని చెప్తుంది. ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎంఓటీ అనేది ఏం చెప్తుందంటే, వెన్ టూ యాటమ్స్, దీస్ ఆర్ యాటమ్స్, రైట్, వెన్ టూ అటామిక్ ఆర్బిటాల్స్ అప్రోచ్ ఈచ్ అదర్, ఒకదానికి కూడా దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనకి మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది బై కంబైనింగ్ టూ యాటమ్స్, రైట్. మనకి టూ యాటమ్స్ ఇలా అప్రోచ్ అయినప్పుడు దాంట్లో ఉన్న న్యూక్లియై అండ్ ఎలక్ట్రాన్స్కి మధ్య మనకి ఏమవుతుందంటే సమ్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది. సో ఆ డిస్ట్రాక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి, సో దే మిక్స్డ్ అప్ ఈచ్ అదర్ అండ్ గివ్స్ టూ ఈక్వలెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ బిలాంగ్ టు మాలిక్యూల్. సో వాటిని మనం ఏమంటాం అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం అనమాట. అంటే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ చేసినప్పుడు దాంట్లో ఉండే న్యూక్లియై అండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ రెండు మిక్సప్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి 2 ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ వస్తాయి. బట్ అవి రెండు కూడా మాలిక్యూల్కి సంబంధించినవే. సింపుల్గా అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ చేసినప్పుడు మనకి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇస్తుంది, అవి మాలిక్యూల్కి చెందినవి. సో దాన్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. ఇక్కడ ఈ రెండు ఇలా ఫామ్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎందుకు వేసానంటే ఇట్ ఇండికేట్స్ ద ఎనర్జీ, లైక్ సో అంటే ఎనర్జీ మనకి ఏ ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటుంది, ఏ ఆర్బిటాల్కి తక్కువ ఉంటుంది. ఇది కూడా 1s ఆర్బిటాల్, ఇది కూడా 1s ఆర్బిటాల్ ఆఫ్ H2 మాలిక్యూల్, రైట్. ఈ 1s మాలిక్యూల్ దేనిది, H అటామిక్ ఆర్బిటాల్ది, H యాటమ్ది ఈ 1s ఆర్బిటాల్. ఇదేంటి 1s ఆర్బిటాల్కి, 1s ఆర్బిటాల్ అనేది H2 అంటే మాలిక్యూల్కి సంబంధించింది అనమాట. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంఓ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్. సింప్లీ ఎన్ని ఆటమ్స్ అయితే కంబైన్ అవుతాయో మనకి అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో దీంట్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. అంటే ఈ ఇండికేషన్ ఎందుకు అంటే ఇట్ ఇండికేట్స్ ఎనర్జీ అని చెప్పాను కదా. సో దీంట్లో మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి, దీనికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్కి మనకి ఏ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది, అలాగే వేవ్ నేచర్ ఉంటుందని ప్రీవియస్ చాప్టర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంతే కదా. న్యూక్లియస్ ఉంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ వేవ్ మెకానిక్స్లో ఉంటుందన్నమాట. అంటే దానికి వేవ్ నేచర్ ఉంటుంది. ఆ వేవ్ నేచర్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని. సపోజ్ హైడ్రోజన్ లేదా ఎనీథింగ్ 1s1 ఒక ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ ఉంది, అలాగే ఇంకొక ns1 అనుకుంటే ఈ ψ1 అనేది ఏమవుతుందంటే మనకి అక్కడ ఎలక్ట్రాన్ వేవ్ అనుకుందాం. షోడింగర్ వేవ్ ఈక్వేషన్లో మనకి ఎలక్ట్రాన్ వేవ్ని మనం సైతో ఇండికేట్ చేస్తాం కదా. సో ఈ యాటమ్ ఎలక్ట్రాన్ వేవ్, ఈ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ వేవ్ ψ1, ఈ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ వేవ్ ψ2 అనుకుంటే, ఓకే. సో ఈ వేవ్ అని అన్నాను కదా, ఈ వేవ్ అన్నప్పుడు ఈ అప్వర్డ్ ఫేజ్ని మనం పాజిటివ్ ఎండ్ అనుకుంటాం, ఈ డౌన్వర్డ్ ఫేజ్ని మనం ఏమనుకుంటాం, నెగిటివ్ పార్ట్ ఆఫ్ దిస్ వేవ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 అటామిక్ ఆర్బిటాల్స్ విత్ 1 ఎలక్ట్రాన్ విత్ ఎలక్ట్రాన్ వేవ్ ψ1 అండ్ ψ2 అప్రోచ్ అయినప్పుడు ఏమవుతాయంటే మనకి
ఈ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం ఇందాక. ఓకే, సో ఇలా ఎలా ఫామ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫియరెన్సెస్, లేదా యూ కెన్ సే ఓవర్లాపింగ్ సింప్లీ. సో ఆ ఇంటర్ఫియరెన్సెస్ మనకి 2 టైప్స్లో ఉంటాయి. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ ఈస్. ఇప్పుడు ψ1 అనేది ఈ ఎలక్ట్రాన్ ఈ వేవ్, ఇది ψ2 ఈ ఎలక్ట్రాన్ వేవ్. సో ఇక్కడ ప్లస్ అనేసాను కదా, ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే దీని యాంప్లిట్యూడ్ సపోజ్ ఈ యాంప్లిట్యూడ్ ఇది ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ అనుకుందాం. ఈ 2 యాంప్లిట్యూడ్స్ కలిపి ఏమవుతుంది మనకి 2x యాంప్లిట్యూడ్ పెరిగింది కదా, అలాగే డౌన్ పార్ట్ కూడా పెరుగుతుంది. అలాగే మనకి ఈ యాంప్లిట్యూడ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ప్లస్. ఇఫ్ దీస్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్డ్ ద కన్స్ట్రక్టివ్లీ, ఓకే, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు మనకి యాంప్లిట్యూడ్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకి ఫామ్ అయ్యే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఓకే, ఏమవుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. కన్స్ట్రక్టివ్ నథింగ్ బట్ ఎడిషన్ కదా, 2 వేవ్స్ ఆర్ యాడెడ్. ఎడిషన్ జరగడం వల్ల యాంప్లిట్యూడ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. సో బాండింగ్ ఫామ్ అయింది, పెరిగింది కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్కి గెస్ చేయొచ్చు మీరు ఎలా ఉంటుంది. ఇది మనకి స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ సెకండ్ థింగ్, టైప్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ వచ్చి మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఏంటంటే సింప్లీ ఒక వేవ్ ఇది, ఇంకొక వేవ్ ఇది, 2 అటామిక్స్ 1s1 ఇది 1s1 2 వేవ్స్, ఈ రెండు ఇలా అప్రోచ్ అయినప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ జరుగుతాయి కూడా. సారీ, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది మనకి ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి కదా, యూ విల్ హ్యావ్ నో యాంప్లిట్యూడ్ అనమాట. అంటే దెర్ ఈజ్ నో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్. దాన్నే మనం ఏమంటాం నోడల్ ప్లేన్ అని కూడా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బిటాల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫైండింగ్ మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఒక ప్లేస్లో. అదే నోడల్ ప్లేన్ అంటే ఏంటి? మీరు ఎలక్ట్రాన్స్ని కనుగొనలేని ప్లేస్. ఓకే, సో ఇన్ దట్ వే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఈ 2 వేవ్స్ డిస్ట్రక్టివ్ అంటే మైనస్ జరిగినప్పుడు మనకి దెర్ ఈజ్ నో యాంప్లిట్యూడ్. అలా కాకుండా ఇఫ్ ψ1 ఈజ్ గ్రేటర్ దాన్ ψ2 మేబీ లిటిల్ బిట్ ఉంటుంది అనమాట. ఎనీవే యాంప్లిట్యూడ్ మనకి తగ్గిపోతుంది. సో దాని నుంచే మనకి ఏమంటాం అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ లేదా ఎలక్ట్రాన్ వేవ్స్ జరిగినప్పుడు మనకి ఫామ్ అయ్యేదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? సో డిస్ట్రక్టివ్ కాబట్టి మనకి దీనికి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఉంటుందన్నమాట. మోర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ ఎలా ఉంటుంది? స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో దీన్ని మన యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఎప్పుడు కూడా స్టార్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే మనం ఏం చెప్తామంటే ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ స్టార్తో చేస్తాం. ఓకే, ఇండికేట్ చేస్తాం. ఇదేంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. దాన్ని మనం దేంతో ఇండికేట్ చేయమన్నమాట. సో ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంటే హై ఎనర్జీ. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఎందుకు? ఇది మోర్ స్టేబుల్. ఇప్పటి వరకు మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతాయి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చాలా ఈజీగా రాసేస్తాం బై సెలెక్టింగ్ ద బ్లాక్స్ SPDF ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అకార్డింగ్ టు రూల్స్ మనం చేసేస్తాం, రైట్. అలాగే మనకి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి లెస్ స్టేబుల్ ఉంటాయి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి మోర్ స్టేబుల్ ఉంటాయని కూడా చెప్తారు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే అటామిక్ ఆర్బిటాల్స్కి అయితే ఇలా ఉంటాయి. బట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే ఇట్ హ్యాస్ ఆర్బిటాల్స్ సిగ్మా, పై, డెల్టా. ఇవి సింబల్స్తో మనకి ఇండికేట్ చేస్తారు. సపోజ్ సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటంటే when ఆర్బిటల్స్ ఆఫ్ ఆటమ్స్ ఓవర్లాప్ ఆన్ హెడ్ ఆన్ టు హెడ్ ఆన్. మనకు తెలుసు కదా సిగ్మా బండ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆర్బిటాల్స్ హెడ్ ఆన్ టు హెడ్ ఆన్ ఓవర్లాప్ అయినప్పుడు సిగ్మా జరుగుతుంది. నెక్స్ట్ పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఆర్బిటాల్ సైడ్ ఓవర్లాపింగ్ అయినప్పుడు జరుగుతుంది. ఇది కూడా మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ 2 టైప్స్ కదా, బాండింగ్ ఆర్బిటాల్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ తీసుకుంటే వాటిని సిగ్మా, పై, డెల్టాతో ఇండికేట్ చేస్తారు. యాంటీ బాండింగ్ అయితే మాత్రం పైన మనకి స్టార్తో ఇండికేట్ చేస్తారు అనమాట. సో దీని నుంచి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చెప్పాను, సిగ్మా,
మాలిక్యులర్ ఆర్బిటాల్ పై బాండింగ్ మాలిక్యులర్. మరి ఈ రెండు తెలుసుకోవాలి కదా, చూద్దాం. సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటి చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 1s1sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే ఉంటుంది ఇది కూడా. సో ఈ రెండు కూడా ఎలక్ట్రాన్స్ వేవ్స్ మనకి యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, యాడ్ అయింది కాబట్టి ఇంకా యాంప్లిట్యూడ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది బాండింగ్ ఆర్బిటాల్ అనమాట, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఎందుకు సిగ్మా అని అన్నామంటే ఈ రెండు కూడా లీనియర్గా కంబైన్ అవుతాయి అనమాట, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. మీకు తెలుసు కదా, ఎస్ ఆర్బిటాల్స్ కానీ పి ఆర్బిటాల్స్ కానీ లీనియర్ హెడ్ ఆన్ టు హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దాని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఒక చోట వేవ్ ఇలా మనకి ఒక లీనియర్గా వస్తుంది అనమాట. సో ఈ లీనియర్గా రావడం వల్ల మనం ఏమని చెప్తామంటే దాన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఈస్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వేర్ యూ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ బై ది అడిషన్ ఆఫ్ 2 అటామిక్ ఆర్బిటాల్స్. ఇది సేమ్ వే ఇక్కడేమవుతుంది, సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ψ1 ప్లస్ ψ2. ఇక్కడేం జరుగుతుంది, ψ1 మైనస్ ψ2 జరుగుతుంది. అంటే మనకి ఈ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కూడా బాండ్ ఫామ్ చేస్తాయి. బట్ అక్కడ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇంటర్ఫియరెన్స్ అనేది మనకి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ రెండు అంటే ఇక్కడ ఒక ప్లేస్ క్రియేట్ అవుతుంది వేర్ యూ హ్యావ్ నో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్. దాన్ని మనం ఏమంటాం, నోడల్ ప్లేన్ అని చెప్తారు కదా. నోడల్ ప్లేన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేదే ఉండదన్నమాట, మైనస్ అయిపోవడం వల్ల. సో అప్పుడు దీన్ని మనం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ విచ్ ఇస్ ఇండికేటెడ్ బై ది స్టార్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ దాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇప్పుడు ఇది ఏంటి, సిగ్మా స్టార్ 1s అనేది యాంటీ బాండింగ్, సిగ్మా 1s అనేది బాండింగ్ అనమాట. సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, అటామిక్ ఆర్బిటాల్స్ లీనియర్గా కంబైన్ అయినప్పుడు. సో దీని అంతటిని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ త్రిబుల్ బాండ్ కదా. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p3 అయితే పి ఆర్బిటాల్లోనే సింగిల్ ఎలక్ట్రాన్స్ మనకి ఓవర్లాప్ అవుతాయి అనమాట, వేరే నైట్రోజన్తో ఉన్న పి ఆర్బిటాల్లోనే ఎలక్ట్రాన్స్తో. సో అందుకే మనకి 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ బాండింగ్స్లో. సో ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, ఒక పై బాండ్ అంటే 2 పై బాండ్స్, ఒక సిగ్మా బాండ్. అంటే మనకున్న ఇక్కడ ఏముంది, పిఎక్స్ పివై పిజెడ్ అనే ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఏదో ఒక ఆర్బిటాల్స్ మనకి సిగ్మా బాండ్ అయ్యి ఉండాలి. సపోజ్ జెడ్ అని అజ్యూమ్ చేసుకుందాం. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎక్స్ అని చెప్తారు, నో ప్రాబ్లం. ఏదో ఒక కాంబినేషన్ మాత్రం సిగ్మా ఓవర్లాప్ అవ్వాలన్నమాట. సో 2pz అని రాసేసాను డైరెక్ట్గా. ఇది 2p కదా, 2pz సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే 2py సైడ్ ఓవర్లాప్ అవుతాయి, 2px సైడ్ ఓవర్లాప్ అవుతాయి అనుకుంటే దీంట్లో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. సపోజ్ ఇప్పుడు సిగ్మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో సిగ్మా అండ్ సిగ్మా స్టార్, ఇదేంటిది 2pz, ఇది 2pz కదా. సో ఎలా ఫామ్ అవుతాయి మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 2pz ఆర్బిటాల్ ఇది 2pz ఆర్బిటాల్ ఆఫ్ ఎనదర్ నైట్రోజన్. రెండు కూడా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు మనకి డెన్సిటీ ఇక్కడ పెరిగి మనకి ఏమవుతుందంటే బాండింగ్ అనేది ఎట్లా ఉంటుందన్నమాట. సో ఇది సిగ్మా 2pz ఓవర్లాప్, హెడ్ ఆన్ టు హెడ్ ఓవర్లాప్ అయింది, డెన్సిటీ పెరిగింది. అదే ఈ 2 ఆర్బిటాల్స్ డిస్ట్రక్టివ్ ఓవర్లాప్ జరగడం వల్ల ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది మైనస్ అయిపోతుంది. ఈ రెండు కూడా చూడండి తగ్గిపోయి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్లేన్ క్రియేట్ అవుతుంది. ఆ ప్లేన్ ఏంటి, నోడల్ ప్లేన్. సో సిగ్మా 2pzలో ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉన్నాయని అడగచ్చు. సో 1 నోడల్ ప్లేన్. ఓకే, సో ఇది ఏంటిది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ కాబట్టి ఇట్ ఈస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ 2pz. సో అందుకే ఇండికేట్ బై స్టార్, సిగ్మా స్టార్ 2pz. ఓకే, ఒక పని అయింది. ఈ సిగ్మా ఆర్బిటాల్స్ తెలుసుకున్నాం. ఇందులో పై ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ చూద్దాం. ఇప్పుడు నైట్రోజన్లో మనకి 2pz అయిపోయింది కదా, సిగ్మా బాండింగ్ అండ్ సిగ్మా యాంటీ బాండింగ్. ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే పై బాండింగ్లో ఎప్పుడు కూడా మనకి ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి, సైడ్ ఓవర్లాప్ అవుతాయి. సపోజ్ ఇది 2px అనుకుందాం, 2px అనుకుంటే ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఏ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ జరిగినప్పుడు ఏమవుతుంది, పైన డెన్సిటీ పెరుగుతుంది, అట్లాగే దీని కింద ఇట్లా మనకి డెన్సిటీస్ అనేవి పెరుగుతాయి. సో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒకటే నోడల్ ప్లేన్ అనేది వస్తుంది. దీని ఏమవుతుంది, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ జరిగినప్పుడు. దెన్ అలాగే మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు 2px, ఇది 2px మైనస్ కదా, ψ1 మైనస్ ψ2 అని చెప్పుకున్నాం కదా. మైనస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనేది డీవియేట్ అయిపోతాయి అనమాట. సో డీవియేట్ అయిపోయి క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి 2 నోడల్ ప్లేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఒక నోడల్ ప్లేన్, అలాగే ఇక్కడ ఒక నోడల్ ప్లేన్. నోడల్ ప్లేన్ అంటే ఏమి లేదు, ఈ మొత్తం మాలిక్యూల్ తీల్లో తీసుకుంటే ఏ ప్లేస్లో అయితే మనకి ఎలక్ట్రాన్స్ మనం డెన్సిటీ లేదో దాన్ని మనం నోడల్ ప్లేన్ అంటామంట సింప్లీ.
ఓకే. సో ఇదేమవుతుందంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అవుతుంది. పై స్టార్. సో అందుకే పై స్టార్ 2pz. ఓకే. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండ్ సిగ్మా పై bonding and anti-bonding. This is the part 1 of molecular orbital theory. We'll go to part 2 by explaining how to write the electronic configuration of molecule and how to draw the molecular orbital diagram of any molecule. Thanks for watching.